జెమిమా ఆమె యొక్క చరిత్ర ఒకసారి మనం ఆలోచన చేద్దాం. జెమిమా ముంబైలో ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి, ఆమె తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ ఆమెకు మొదటి కోచ్గా ఉన్నాడు. ఆమె తల్లి లవితా రోడ్రిగ్స్ కుటుంబానికి ఆధ్యాత్మికంగా అండగా నిలిచారు. చిన్నప్పటి నుండి ఆమెకు ప్రార్థన, బైబిల్ పఠనం మరియు క్రైస్తవ విలువలు ఆమెకు నేర్పించబడ్డాయి. భయం నుండి విముక్తి కలిగింది. జెమిమా చిన్నతనం నుండి భయస్తురాలుగా ఆందోళన చెందుతూ ఉండేదట. 7 ఏళ్ల వయసులో తన కళ్ళెదుట బంధువు ఒకరు ఈత కొలలో మునిగిపోయినప్పుడు ఆమె తీవ్రంగా కలిచివేసింది. ఈ అనుభవం నుండి బయటపడటానికి, భయాన్ని అధిగమించటానికి పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెలగొడుతుంది అనే బైబిల్ వచనం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనము ఆమెకి ఎంతగానో సహాయపడింది. దేవునిపై నమ్మకంతోనే పెద్ద ప్రేక్షకుల ముందు నిశ్చయముగా ఆడగలుగుతున్నానని ఆమె చెప్పారు. కష్ట సమయాల్లో అండగా నిలిచిన విశ్వాసం ఆమెకి 2022 ప్రపంచ కప్ జట్టులో నుండి తనను తొలగించినప్పుడు మరియు గత కొన్ని నెలలుగా ఆందోళన, మానసిక ఒత్తిడిలో సతమతం అవుతున్నప్పుడు తన విశ్వాసం మరియు కుటుంబం తనకు మద్దతుగా నిలిచాయని ఆమె అనేకసార్లు పేర్కొన్నారు. నేను ప్రతిరోజు ఏడ్చేదాన్ని, మానసికంగా సరిగా లేకపోయాను, కానీ నేను మైదానంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. మిగతా అంతా దేవుడు చూసుకుంటాడు అని విశ్వాసముతో, నమ్మకంతో ఆమె చెప్పి, దేవుడు నా కోసం పోరాడాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తర్వాత ఆమె మాట్లాడుతూ, నేను నా సొంతంగా చేయలేకపోయాను. నేను జీసస్కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే First thoughts. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom, my dad, my coach, and every single person who just believed in me throughout this time. Yeah, I think initially I was just playing, I just keep talking to myself. But towards the end, I was just quoting one scripture from the Bible because I had lost energy. I was very tired. I was drained. But one scripture that says, just stand still and God will fight for you. And that's what ఆయనే నా కోసం పోరాడాడు అని పేర్కొన్నారు. ఆ విన్నింగ్ సమయంలో శక్తి తగ్గినప్పుడు నిశ్చలంగా ఉండు, దేవుడు నీ కోసం పోరాడతాడు అని నిర్గమకాండం 14 అనే వచనంని పదే పదే మనసులో అనుకుంటూ వెల్లడించాను. బైబిల్ మరియు ప్రార్థన. జెమిమా తన పర్యటనలో ఎప్పుడు బైబిల్ తీసుకుని వెళ్తారు మరియు కష్ట సమయాల్లో ప్రోత్సాహం కోసం బైబిల్ చదువుతూ ఉంటారు. ఆమె తన తల్లిదండ్రులకు, స్నేహితులకు మరియు ఆమెపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే తన విజయానికి ప్రధాన కారణం దేవుని యొక్క దయ అని ఆమె గట్టిగా చెప్తున్నారు. ఆమె జీవిత కథ, ముఖ్యంగా ఆమె క్రీడా ప్రయాణంలో ఎదురైన సవాళ్ళు మరియు వాటిని విశ్వాసంతో ఎలా అధిగమించారనేది చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. I thank you, my Lord Jesus.